హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో చాలా ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ తెలంగాణ కావచ్చు, అలాగే జూలైలో గ్రూప్ 2 కావచ్చు, అలాగే ఆగస్టులో ఇక్కడ తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు, అలాగే జూలై ఆంధ్ర గ్రూప్ 2 కావచ్చు. సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకమైన చాలా డిఫికల్ట్గా ఇస్తున్నాడు అనమాట. ఈ లేటెస్ట్ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ దీంట్లో మనం నేర్చుకుందాం. ఒకసారి ఇదంతా కూడా ఈ అంశాలు చాలా ట్రిపికల్గా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో 125 years ఆఫ్ కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ. కొడైకెనాల్ అంటే సోలార్ అబ్జర్వేటరీ పెట్టి 125 years అవుతుందట. సో 1893లో పెట్టారట, ఇక్కడ పళని హిల్స్లో. అందుకే న్యూస్లోకి వచ్చింది. సో డ్యూ టు గ్రేట్ డ్రాట్ 1875-77 ఆ సోలార్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి, అంటే హీట్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు దీన్ని పెట్టారనమాట. ఇది 125 years అయిందట. అందుకని మనకి న్యూస్లోకి వచ్చిందనమాట. ఇలాంటివి ఇస్తూ ఉంటాడు, చాలా ఇంపార్టెంట్. కొడైకెనాల్ ఎక్కడ ఉందంటే పళని హిల్స్లో, అక్కడ సోలార్ అబ్జర్వేటరీ పెట్టారట. ఇది పెట్టి 125 years అయిందట. అప్పట్లో గ్రేట్ డ్రాట్ వచ్చిందట 75-77లో. ఆ ప్యాటర్న్ తెలుసుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేశారట. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా హవానా సిండ్రోమ్, ఈ మధ్య రష్యాలో కూడా ఇది వచ్చింది, అందుకే న్యూస్లోకి వచ్చింది. హవానా సిండ్రోమ్ అట, అంటే ఒక స్పెషలైజ్డ్ గన్ తీసుకుని ఎదుటి వ్యక్తిలో ఒక ఎనర్జీ చూపించడం అనమాట. నేను హవానా సిండ్రోమ్ అంటాం. ఇది మనకి పల్స్డ్ మైక్రోవేవ్స్ అంటాం. హవానా సిండ్రోమ్ దీనివల్ల వస్తుంది, పల్స్డ్ మైక్రోవేవ్స్. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనమాట, చొప్పిస్తారనమాట. ఇది 300 GHz పైన ఉంటే మనకి ఏమవుతుందంటే అది చొప్పిస్తే ఆ గన్ తోటి నెర్వ్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది, న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఇది మైక్రోవేవ్ వెపన్ తోటి చేస్తారు, డైరెక్ట్ ఎనర్జీ ఇంజెక్ట్ అవుతుంది బాడీలోకి అనమాట. మన ఇండియాలో 2021లో ఇది మనకి అమెరికా నుంచి ఇండియా వచ్చిన ఇంటెలిజెన్స్ వాళ్ళలో ఇవి సిమ్టమ్స్ బయటపడ్డాయి అన్నమాట. ఇది రష్యాలో కూడా మనకి బయటపడడం వల్ల ఇది ఒక గన్, అంటే ఒక మైక్రోవేవ్ వెపన్ తీసుకుని గన్ లాంటిది చెప్పించడం అనమాట. దీన్ని ఏమంటాం మనం? హవానా సిండ్రోమ్ అంటాం. ఇది ఈ మధ్య రష్యాలో న్యూస్లోకి వచ్చింది కాబట్టి వచ్చింది. సో హవానా సిండ్రోమ్ కారణం ఏంటంటే మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దీన్ని పల్స్డ్ మైక్రో వేవ్స్ అంటారు అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి స్టాటిన్, అంటే స్టాటిన్ అనేది ఒక మెడిసిన్, కార్డియోవాస్కులర్, అంటే తీవ్రమైన గుండె జబ్బులకు వాడతారనమాట స్టాటిన్. దీన్ని మేము పరిశోధన చేశారు. ఇప్పుడు ఈ స్టాటిన్ మీద పరిశోధన చేసిన గ్రూప్ ఏంటంటే చైనా గ్రూప్లో పరిశోధన చేశారు. స్టాటిన్ అనేది ఒక మెడిసిన్ అనమాట, గుండె సంబంధిత వ్యాధులకు వాడతారు, తీవ్రమైనవి. దీనివల్ల వాడడం వల్ల డయాబెటీస్ వస్తుంది, కాజు టు డయాబెటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రపంచంలో డయాబెటీస్ రోగులు ఎక్కువ ఉన్న కంట్రీ చైనా, సెకండ్ మన ఇండియా అనమాట. సో ఇది స్టాటిన్ కాజు టు డయాబెటీస్. ఇది ఉర్సో డిఆక్సికోలిక్ యాసిడ్, UDCA అంటాం. ఇది స్టేవ్ ఆఫ్ ది టెండెన్సీ ఆఫ్ స్టాటిన్స్ టు ఇండ్యూస్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్, అంటే గ్లూకోజ్ని సెల్ అబ్జర్వ్ చేయాలి, ఆ ఇన్సులిన్ అనేది సెల్ అబ్జర్వ్ చేసేటట్టు చేస్తుంది. అది మనకి ఇది పనికిరాదనమాట. ఈ స్టాటిన్ ఏం చేస్తుంది? ఇంటర్ఫియర్ చేస్తుంది, అడ్డంకిగా ఉంటుందన్నమాట. తద్వారా డయాబెటీస్ వచ్చేస్తుంది. సో గుండె సంబంధిత మెడిసిన్ అయిన స్టాటిన్ వాడడం వల్ల మనకి ఏమొస్తుంది? డయాబెటీస్ వస్తుంది. ఈ విషయాన్ని చైనా టీం చెప్పిందనమాట. రుసో డియాక్సికోలిక్ యాసిడ్ అంటే UDCA. సో ఈ UDCA విచ్ లీడ్స్ టు మనకి డయాబెటీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ బ్రిడ్జ్ ఫ్యూయల్. దీన్ని క్లీనర్ ఫ్యూయల్ అంటాం, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్. దీన్ని న్యాచురల్ గ్యాస్ అంటాం. చూడండి, బ్రిడ్జ్ ఫ్యూయల్ అట, చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీథేన్ 70-90%, తర్వాత ఈథేన్, తర్వాత ప్రొపేన్ ఉంటాయట. ఈ బ్రిడ్జ్ ఫ్యూయల్ మీద మనకి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే మనం 2030 కల్లా కూడా, అదేవిధంగా 2070కేమో ఇండియా నెట్ జీరో, అంటే క్లీన్ ఫ్యూయల్ వైపు వెళ్ళాలి. కొన్ని 2050కి, ఫ్రాన్స్ లాంటి దేశాలు 2050కి నెట్ ఫ్యూయల్. సో బ్రిడ్జ్ ఫ్యూయల్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇది న్యూస్లోకి వచ్చింది. ఓకే, బ్రిడ్జ్ ఫ్యూయల్ అంటే న్యాచురల్ గ్యాస్ అనమాట. దీంట్లో మీథేన్ 70-90%, ఈథేన్, ప్రొపేన్ కూడా ఉంటాయి. అలాగే మదర్ ఆఫ్ డ్రాగన్స్, ఇది ఒక కామెట్, అంటే తోకచుక్క అనమాట. ఇది జూపిటర్ ఫ్యామిలీకి సంబంధించింది. విజిబుల్ ఇన్ ది స్కై నార్థరన్ హెమిస్ఫియర్. రీసెంట్గా
మదర్ ఆఫ్ డ్రాగన్స్ అనే ఒక కామెట్ జూపిటర్ ఫ్యామిలీకి సంబంధించింది. నార్త్ హెమిస్ఫియర్లో అంటే ఉత్తర అర్ధగోళంలో స్కైలో కనిపించిందట. ఇది హేలీ టైప్ కామెట్ అట. హేలీ తోక చుక్క అది ఎట్లయితే మనకి ఉంటుందో వన్స్ ఇన్ ఇయర్ 76, ఇది వన్స్ ఇన్ ఇయర్ 71 ఇయర్స్కి కనిపిస్తుంది అనమాట. 71 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందట మదర్ ఆఫ్ డ్రాగన్స్. ఓకే, సో అదేవిధంగా వైట్ ర్యాబిట్ ఇదొక మనకి ప్రోగ్రామ్. CERN అంటే ఏంటంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ న్యూక్లియర్ రీసెర్చ్. సెర్న్ అంటారు దీన్ని, యూరోపియన్ ఆర్గనైజేషన్, అలాగే న్యూక్లియర్ రీసెర్చ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ సెర్న్ అని పేరు పెట్టారు. టు నో ది సబ్ నానో సెకండరీ అక్యురేట్లీ, సబ్ నానో టైం అనమాట. ఇది సబ్ నానో టైం. వైట్ ర్యాబిట్ ఏంటంటే యూరోపియన్ ఆర్గనైజేషన్ న్యూక్లియర్ రీసెర్చ్ వాళ్ళు టు నో సబ్ నానో టైం సెకండరీ అక్యురేట్లీ అంటే అత్యంత కీలకమైన ఆ యొక్క సెకండరీ నానో టైంని కనిపెట్టి వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ అంటే ఇది ఒక సంస్థ అనమాట. CERN అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే గాడ్స్ పార్టికల్ అని ఒక ప్రాజెక్ట్. గాడ్స్ పార్టికల్ అసలు భూమి ఎలా పుట్టింది అనేది కూడా జరుగుతుందన్నమాట. గాడ్స్ పార్టికల్ అంటాం, హిగ్స్ బోసన్ అంటాం, లార్జ్ హ్యాడ్రన్ కొలైడర్ అని కూడా అంటాం. సో ఇది ఆ సంస్థ వాళ్ళే ఈ సబ్ నానో టైం సెకండరీ సెకండ్స్ యాక్యురేట్లీ టైం అనమాట. సెకండ్స్ అంటే సబ్ నానో సెకండ్స్ అంటే నానో అంటే మీకు తెలుసు, సబ్ నానో సెకండ్స్ అంటే ఎంత ఉంటుందో చూడండి. ఆ టైంని కూడా యాక్యురేట్గా చెప్పగలరట. ఆ ప్రాజెక్టుని వైట్ ర్యాబిట్ అంటాం అనమాట. ఓకే, సో అదేవిధంగా మనకి పున్నెట్ స్క్వేర్స్, ఇది న్యూస్లో ఇచ్చారు. కొత్త పదాలు వస్తున్నాయి చూడండి. పున్నెట్ స్క్వేర్స్ అనమాట. 1905లో రిజనాల్డ్ పున్నెట్ కనిపెట్టాడు. దీన్ని పున్నెట్ స్క్వేర్స్ అంటాం. ఇది ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అనమాట. అంటే మదర్ ఫాదర్ నుంచి పిల్లలకి ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ అంటారు దాన్ని. మన లక్షణాలు జెనెటిక్గా ట్రాన్స్ఫర్ కావడం. ఇది ప్రిడిక్ట్స్ జెనెటిక్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్ టు మనకి పేరెంట్స్, ఆఫ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ పేరెంట్స్ అనమాట. దీన్ని జీనోటైప్ అంటారు. ఇది న్యూస్లోకి వచ్చింది. పున్నెట్ స్క్వేర్స్ అంటాం. 1905లో కనిపెట్టారు. సో ఇప్పుడు ఇది న్యూస్లోకి వచ్చింది కాబట్టి మీకు చెప్పడం జరిగింది. పున్నెట్ స్క్వేర్స్ అంటే ఏంటంటే ఇన్హెరిటెన్స్ ప్యాటర్న్ విచ్ ప్రిడిక్ట్స్ జెనెటిక్ కాంబినేషన్ ఆఫ్ ఆఫ్ స్ప్రింగ్స్, దీన్ని జీనోటైప్ అంటారు. ఓకే, సో అదేవిధంగా అగ్ని ప్రైమ్ మిసైల్ DRDO డెవలప్ చేశారు. ఇది రీసెంట్గా వీలర్స్ ఐలాండ్, ఒడిషా. దీన్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. దీన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇది మీడియం రేంజ్ మిసైల్ అనమాట. అగ్ని ప్రైమ్ అని మిసైల్. అగ్ని ప్రైమ్ మిసైల్ అనమాట. అగ్ని వేరు, అగ్ని ప్రైమ్ మిసైల్ వేరు. వీలర్స్ ఐలాండ్ ఎక్కడ ఉంది? ఒడిషాలో. దీన్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. అబ్దుల్ కలాం తన జీవితంలో ఎక్కువ కాలం ఇక్కడే గడిపాడు మిసైల్ తయారు చేయడంలో. ఓకే, అదేవిధంగా ఇండియా అచీవర్స్ టార్గెట్ టు ఎలిమినేట్ కాలా అజార్. ఈ కాలా అజార్ అనేది శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. లీష్మానియాసిస్ అనే ఒక పారాసైట్ వల్ల వస్తుంది. ఈ పారాసైట్ వచ్చిన వ్యాధుల వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళలో నెంబర్ 1 మలేరియా, సెకండ్ కాలా అజారే. ఈ కాలా అజార్ని మన ఇండియా నుంచి తరిమేయాలి. టిల్ 2025 వరకు తరిమేసేయాలన్నమాట. దీంట్లో భాగంగానే ఇది లార్జెస్ట్ పారాసైట్ కిల్లర్ ఆఫ్టర్ మలేరియా కాలా అజార్. 2023లో 520 మంది దీని బారిన పడ్డారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది పడ్డారనమాట. ఇది శాండ్ ఫ్లై వల్ల వస్తుంది. శాండ్ ఫ్లై వల్ల వస్తుంది అనమాట కాలా అజార్. ఓకే, మనం కూడా ఎలిమినేషన్లో దీన్ని ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అలాగే షాలో ఫేక్స్, ఇది కూడా డీప్ ఫేక్స్, షాలో ఫేక్స్. కొత్త టెర్మినాలజీ చూడండి. షాలో ఫేక్స్ అనమాట అంటే ఏంటంటే సోషల్ మీడియా ఇన్ ఫ్లడెడ్ విత్ మిస్ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఇన్ ఇమేజెస్, వీడియో, వాయిస్ ఆల్టర్. అంటే ఈరోజు సోషల్ మీడియాలో మనం ఫేస్ మార్చడం, వాయిస్ మార్చడం అన్నీ మొత్తం జరుగుతున్నాయి. ఇమేజెస్ మార్చడం అన్నీ జరిగిపోతున్నాయి కదా, దాన్ని మనం షాలో ఫేక్స్ అంటాం. డీప్ ఫేక్స్ ఇదేంటిది విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫోటోషాట్ మొత్తం చేంజ్ చేసేస్తారనమాట. దీన్ని షాలో ఫేక్స్, డీప్ ఫేక్స్ అంటాం. ఇది టెర్మినాలజీ అనమాట. ఓకే, సో ఇదొకటి మార్ఫింగ్కి సంబంధించింది. అలాగే POEM అంటే మనకి PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. POEM అంటే ఇది నో డిబ్రిస్ ఇన్ ఎర్త్ ఆర్బిట్. PSLV C58 ఎక్స్పోసాట్ ద్వారా మనం దీన్ని సాధించినాం అనమాట. PSLV C58 ఆల్రెడీ ఇంతకుముందు వాటిలో కూడా చెప్పాను మీకు, అండ్ వీడియోస్లో కూడా చేశాను.
ఎక్స్పోసాట్ని పంపించి మనం ఆ డిబ్రిస్ని ఏమీ పడకుండా ఎర్త్ ఆర్బిట్లో మనం చేయగలిగాం అనమాట. ఓకే, అలా విధంగా డాక్సింగ్. సో ఇదో కొత్త టెర్మినాలజీ. ఆన్లైన్ హరాస్మెంట్ అనమాట. డాక్సింగ్ అంటే ఏంటి? ఆన్లైన్ హరాస్మెంట్. సమ్ వన్ ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ డిస్క్లోజ్డ్ ఓపెన్లీ. నిన్న డాక్సింగ్ అంటారు. నిన్న మనం ఏమంటాం? డాక్సింగ్ అనమాట. సో ఒక వ్యక్తి యొక్క రహస్యాలని నెట్లో పెట్టడం అనమాట. ఇది కొత్త పదాలు చూడండి డాక్సింగ్ అంటే. సో డాక్సింగు, పున్నెట్ స్కేర్స్, అలాగే ఫిషింగు, చూడండి నిన్న పదాలు వస్తున్నాయి మనకి ఈ వీడియోలో. ఓకేనా? అలాగే వాల్కనిక్ వార్టెక్స్ రింగ్, ఇది ఈ కొత్త పదం వార్టెక్స్ రింగ్. అంటే ఈ మధ్య వాల్కనో పేలిపోయిందనమాట. మౌంట్ ఎట్నా 1724లో పేరింది. మెడిటరేనియన్ సీలో సిసిలీలో ఉంటుంది. సిసిలీ లార్జెస్ట్ ఐలాండ్ మెడిటరేనియన్ సీలో, అక్కడ ఉంటుంది ఇటలీ దగ్గరలో. వెసూవియస్, మౌంట్ ఎట్నా రెండు అక్కడే ఉంటాయి అన్నమాట. సో వార్టెక్స్ రింగ్ అంటాం. రీసెంట్గానే ఇది ఏర్పడింది. ఈ వార్టెక్స్ రింగ్ అంటే వెంట ద్వారా, అంటే వెంట అంటే ఏంటంటే చూడండి, ఇది మీకు వెంట్ అంటాం. దీన్ని మెయిన్ పైప్ లైన్ అనమాట. వాల్కనోస్కి మెయిన్ పైప్ లైన్. దీన్ని వెంట్ అంటారనమాట. ఇలా వెంట్ నుంచి వస్తుంది. ఇది వెంట్ అనమాట. సో దీంట్లో మిక్స్ ఆఫ్ స్మోక్, స్టీమ్, గ్యాస్ ఇవన్నీ కలిపితేనే వార్టెక్స్ రింగ్ అంటాం. ఈ రింగ్ ఏర్పడ్డాయట మౌంట్ ఎట్నా. రీసెంట్గా మౌంట్ ఎట్నా పేలిపోవడం వల్ల ఇది సిసిలీలో మెడిటరేనియన్ సముద్రంలో ఉందన్నమాట. సో వాల్కానిక్ వార్టెక్స్ రింగ్ ఏర్పడిందట, అందుకే న్యూస్లోకి వచ్చిందనమాట. సో మౌంట్ ఎట్నా మెడిటరేనియన్ సీలో ఉంది, వెసూవియస్ వాల్కానో మెడిటరేనియన్ సీలో ఉంది. సో ఈ రెండు కూడా సిసిలీ దగ్గరలో ఉంటాయి, ఇటలీ దగ్గరలో. ఓకే, సో అందుకని న్యూస్లోకి వచ్చాయన్నమాట. తర్వాత గయా BH3 GAIA గయా, ఇది మాసివ్ బ్లాక్ హోల్ డిస్కవర్డ్ రీసెంట్లీ. సో మాసివ్ బ్లాక్ హోల్ అట 2000 లైట్ ఇయర్స్ దూరంగా ఉందంటే ఎర్త్కి అనమాట. గ్రేటర్ దెన్ సన్ అట, చాలా ఇంపార్టెంట్. గయా BH3 GAIA BH3 అనమాట, బ్లాక్ హోల్ రీసెంట్గా కనిపెట్టారు. ఓకే, నెక్స్ట్ బీమ్ ఆఫ్ సన్లైట్ వాజ్ డైరెక్టెడ్ ఆన్ లార్డ్ రామాస్ ఫోర్ హెడ్ అయోధ్య. అంటే రాముడి యొక్క హెడ్ మీద ఒక బీమ్ ఆఫ్ సన్లైట్ వచ్చేటట్టు చేశారు మొన్న లాస్ట్ మంత్ ఏప్రిల్లో. అది ఏ టెక్నాలజీతో చేశారు? ఆప్టోమెకానికల్ సెటప్. ఆప్టోమెకానికల్ అంటే లెన్సెస్, మిర్రర్స్ పెట్టి అపర్చ్యూర్ పద్ధతిలో మనకి దీన్ని చేశారట. రాముడి యొక్క హెడ్ మీద ఆ లైట్ పెడితే ఆప్టోమెకానికల్ సెటప్ అనమాట అది. ఓకే, ఇలా మనకి కోవల్లో తమిళనాడులో కూడా ఉంది. మనకి ఇది సన్ బొట్టు అనమాట. కరెక్ట్గా స్వామివారి నుదుటి మీద బొట్టు పడుతుంది, సన్లైట్ బొట్టు అనమాట. అలాగే శ్రీకాకుళంలో సూర్య దేవాలయం కూడా ఉంది. సో చాలా ఉన్నాయన్నమాట అలాంటివి. ఓకే, ఇప్పుడు అయోధ్య కూడా. అలాగే ట్రాకియాన్స్, ఇవి ఎన్ని కొత్త పదాలు చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్స్లో. ట్రాకియాన్స్ ఈ హైపోథెటికల్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ దట్ అలౌస్ మూవ్స్ ఫాస్టర్ దాన్ ది లైట్. ట్రాకియాన్స్ అంటే కాంతి కంటే వేగంగా ప్రయాణం చేస్తాయట. అది హైపోథెటికల్ కైండ్ ఆఫ్ పార్టికల్స్ దట్ అలౌస్ మూవ్స్ ఫాస్టర్ దాన్ ది లైట్, దాన్ని ట్రాకియాన్స్ అంటారు. ఓకే, మనిషి మేధస్సు చూడండి ఎలా కనిపెడుతున్నాడు. నాసా విల్ లాంచ్ డ్రాగన్ ఫ్లై రోటర్ క్రాఫ్ట్ మిషన్. ఇది 2028కి లాంచ్ చేస్తారు డ్రాగన్ ఫ్లై. దీని మీదకి సాటర్న్ యొక్క మనకి ఇది శాటిలైట్ అనమాట. టైటాన్ శనిగ్రహం యొక్క శాటిలైట్ అని టైటాన్ మీన్కి 2028కి లాంచ్ చేస్తుంది డ్రాగన్ ఫ్లై అనమాట. దాని పేరేంటి? డ్రాగన్ ఫ్లై, నాసా వాళ్ళది. ఓకే, అలాగే GPS స్పూఫింగ్ చూడండి ఎలా ఉన్నాయో పదాలు. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ పదాల నుంచి కంపల్సరీగా స్టాఫ్ సెలక్షన్, గ్రూప్సా, సివిల్సా గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఓకే, సో GPS స్పూఫింగ్ అంటే ఏంటంటే ఇజ్రాయెల్ యూజ్డ్ GPS స్పూఫింగ్ రీసెంట్లీ అగెనిస్ట్ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద మిసైల్ దాడి చేసినప్పుడు దాన్ని GPSని ఏం చేశారు, వాళ్ళు జామ్ చేశారనమాట. తద్వారా ఆ అటాక్ని వాళ్ళ నుంచి తప్పించుకోగలిగి మినిమైజ్ చేయగలిగారు ఆ నష్టాన్ని అనమాట. దాన్ని GPS స్పూఫింగ్ కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ఫాజిల్స్ ఆఫ్ హ్యూజ్ ప్రీ హిస్టారిక్ స్నేక్ ఫౌండ్ ఇన్ కచ్, 15 meters లాంగ్ అట్. అది IIT రూర్కీ వాళ్ళు, ఉత్తరాఖండ్లో ఉంది IIT రూర్కీ. ఇది 47 million ఏగో ఇయోసిన్ కాలం నుంచి సంబంధించట ఒక స్నేక్ బయటపడింది. స్నేక్ ఫాజిల్ అనమాట. ఒక పాము యొక్క 15 మీటర్లట. 15 మీటర్లు అంటే ఎంత
అంత పెద్ద పాము శిలాజం బయటపడిందట ఐఐటి రూర్కీ వాళ్ళ పరిశోధన. ఎక్కడ? కచ్ ప్రాంతంలో. ఇది ఇయోసిన్ 47 మిలియన్ ఇయర్స్ బ్యాక్ అట. ఓకే. అలాగే లామా 3 ఫేస్బుక్ నేను మెటా అంటున్నప్పుడు వాళ్ళు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకటి తయారు చేశారు ఏఐ తోటి. సో మెటా లామా 3 ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనకి లింకప్ అయి ఉంది. లామా 3 అంట అనమాట ఫేస్బుక్ వాళ్ళది. అలాగే వయాజర్ 1 ట్రాన్స్మిటింగ్ వాల్యుబుల్ డేటా టు గ్రౌండ్ జూపిటర్ సాటర్న్ గురించి చెప్తుందనమాట. ఎప్పుడో 77లో ప్రయోగించారు ఇది వయాజర్ 1. ఇప్పటికీ కూడా రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. వాల్యుబుల్ డేటా పంపిస్తుందట జూపిటర్కి సంబంధించి సాటర్న్కి సంబంధించి. ఓకే. అమెరికా వాళ్ళు పంపించారు, నాసా వాళ్ళు. వయాజర్ 1 పంపించింది నాసా వాళ్ళు అనమాట. ఓకే. తర్వాత ఫీ3 మినీ అంటే ఏంటి? లైట్ వెయిట్ స్మాలెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే లైట్ వెయిట్ అట, స్మాలెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట మైక్రోసాఫ్ట్. ఫీ3 మినీ చూడండి ఎన్ని పదాలు వస్తున్నాయి మనకి ఈరోజు ఈ యొక్క వీడియోలో. ఓకే. అలాగే నెఫ్రాటిక్ సిండ్రోమ్ అట, ఇంతకుముందు హవానా సిండ్రోమ్ చెప్పి మైక్రోవేవ్స్ వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఇది నెఫ్రాటిక్ సిండ్రోమ్. లాస్ ఆఫ్ ఎక్సెసివ్ ప్రోటీన్స్ అట బాడీ నుంచి, కిడ్నీ డ్యామేజ్ అవుతాయి. ఇది ఎక్కువగా అట మనకి ఇది ఒక మలప్పురం కేరళలో రీసెంట్గా బయటపడింది. సో రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ వల్ల ఇది ఎఫెక్ట్ అవుతుందని తేల్చడం జరిగిందనమాట మన కేరళలో నెఫ్రాటిక్ సిండ్రోమ్. ఓకే. అలాగే బయో హ్యాకింగ్, ఇది కొత్త పదం మళ్ళీ. బయో హ్యాకింగ్ అనమాట. ఆల్టరింగ్ వన్స్ బయాలజీ త్రూ సెల్ఫ్ ఎక్స్పెరిమెంటేషన్ టెక్నాలజీ. బయో హ్యాకింగ్ అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ఫ్యూచర్ అంతా ఇది ఉంటుంది. బయో హ్యాకింగ్ అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం ద్వారా మన యొక్క సెల్స్ యాక్టివేట్ చేసి ఆ యొక్క లైఫ్ స్పాన్ పెంచడం అనమాట బయో హ్యాకింగ్. మనకి అర్థమైపోతుంది ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అనమాట బయో హ్యాకింగ్ అంట. బయాలజీ అంటే లైఫ్ స్టైల్ కదా, లైఫ్ కదా, బయో హ్యాకింగ్ అంటారనమాట. ఓకే. సో లైఫ్ స్టైల్ని పెంచుకోవచ్చు. తర్వాత థ్రోంబోసైటోపీనియా ఐఎంపీ చాలా ఇంపార్టెంట్, ఇచ్చి తీరాల. ఈ మధ్య కోవిషీల్డ్ని బ్రిటన్లో బ్యాన్ చేశారు, కేసులు పడ్డాయి. సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్ తయారు చేసిన కోవిషీల్డ్లో ఇది థ్రోంబోసైటోపీనియా అంటే బ్లడ్ క్లాట్స్, చనిపోతున్నారు. మన ఇండియాలో కూడా చాలామంది చనిపోయారు. దీన్ని థ్రోంబోసైటోపీనియా అంటాం. ఇది రేర్ కేసు అనుకోండి, బట్ బ్రిటన్ బ్యాన్ చేసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్ ఇన్ ఇండియా. ఇది ఫిషింగ్ అటాక్ అంటే సైబర్ క్రైమ్. ఫిషింగ్ అటాక్ అంటాం చూడండి, సైబర్ క్రైమ్. ఈ సైబర్ క్రైమ్ అటాక్స్లో ఉక్రెయిన్, రష్యా, తర్వాత మనం 3rd ప్లేస్లో ఉన్నాం. మనం ఒక వీడియో కూడా చేస్తాం. ఇండియా 3rd ప్లేస్లో ఉందన్నమాట. ఓకే. సో ఇది ఫిషింగ్ కూడా ఇండియా మీద అటాక్ ఎక్కువ అవుతుంది అనమాట. అలాగే సునీత విలియమ్స్ 3rd టైం స్పేస్లోకి వెళ్తుంది. అలాగే చాంగే 6 చైనా వాళ్ళు ప్రయోగించారు. కలెక్ట్ మూన్ ఫేర్ సైడ్ శాంపిల్స్ అనమాట. చాంగే 6, చాంగే అంటే చైనా, ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే మనకి వాసా 1 మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇమేజ్ విత్ ఏఐ తయారు చేశారు. వాసా 1 అని పేరు పెట్టారు మైక్రోసాఫ్ట్ సీట్. అలాగే క్లౌడెడ్ టైగర్ కొత్తది అనమాట, బ్రెజిల్లో కనిపెట్టారు రైన్ ఫారెస్ట్లో. క్లౌడెడ్ టైగర్ క్యాట్ కొత్తది అనమాట, క్యాట్ ఫ్యామిలీ చిరుతలా ఉంటుంది, బ్రెజిల్లో రైన్ ఫారెస్ట్లో కనిపెట్టారు. ఓకే. అలాగే బ్రహ్మోస్ మిసైల్ని ఫిలిప్పీన్ దేశానికి ఫస్ట్ ఆర్డర్ పంపిస్తున్నాం మనం. ఏ దేశానికి పంపిస్తుంది? ఫిలిప్పైన్స్ అనమాట. ఓకే. అలాగే ఐఐటి జోధ్పూర్ వాళ్ళు నానో సెన్సార్ కనిపెట్టారు డిసీజ్ ట్రాకింగ్ అనమాట. సో సైటోకైనిసిస్, వాటి యొక్క ప్రోటీన్స్, సైటోకైనిసిస్ అంటే ప్రోటీన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి మొత్తం అంతా కూడా నానో సెన్సార్స్ అనమాట. సో ఇది ఒక మైల్ స్టోన్ హెల్త్ కేర్లో. సో ఐఐటి జోధ్పూర్ వాళ్ళు అనమాట నానో సెన్సార్ కనిపెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ మనకి కరెంట్ అఫైర్స్ అనమాట, సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఓకే. మరికొన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే మే 16 ఆఫ్లైన్ బ్యాచ్ ఉంటుంది, ఆఫ్లైన్ బ్యాచ్ జిఎస్ ఆఫ్లైన్ బ్యాచ్ మే 16. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మీకు ఏపీ కానీ తెలంగాణ కానీ యూ కెన్ కాంటాక్ట్ రూపా ఐఏఎస్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ వెరీ మచ్.